మొత్తానికైతే డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా అయితే కష్టమేనా. ఎందుకంటే ఆ క్లమ్జీనెస్ అనేది ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ నుంచి అయినా సరే క్లియర్ గా కనిపిస్తుంది అన్న ఈ సినిమాలో. మరి హరిహర వీరమల్లు నుంచి ఒక సాంగ్ వచ్చింది, అవునా ఎలా అనిపిస్తుంది? అన్న, మొత్తానికైతే డిసప్పాయింట్మెంట్ అన్న. ఎందుకంటే లిరికల్ సాంగ్ అంత లిరిక్స్ కూడా అర్థం కాలేదన్న. ఎక్కడే కానీ రత్నం గారి మార్క్ కూడా కనపడలేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ నెల 30 తారీఖు కూడా మనకి సినిమా రిలీజ్ కావాల్సింది మళ్ళీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోన్ అనుకుంటూ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ అన్న లేకపోతే ఒక గ్లిమ్స్ అన్న వచ్చింటే బాగుండు. అట్లాంటిది మనకి ఒక సాంగ్ వదిలి ఆ సాంగ్ ఏందో కాన్సెప్ట్ కూడా అర్థం కాకుండా ఆ సాంగ్ లిరిక్స్ కూడా అర్థం కాకుండా ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంటే చేసింది అన్న. సో మరి జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు కదా, అవునన్నా, హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అన్న. అది గిట జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అయితే కన్ఫర్మ్ గా ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అసలు ఈ సినిమా యాక్చువల్ గా క్రిష్ గారిది. ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పించుకొని వేరే డైరెక్టర్ కి పెట్టేసి యంగ్ ప్రొడ్యూసర్స్ ని పెట్టేసి సినిమా మొత్తం క్లమ్జీ అవడము, యూనిట్ మొత్తం వాళ్ళకి యూనిటీ లేకుండా ఉండడము, అట్లా సినిమా మీద అయితే ఏం హోప్స్ అంటే ఒకప్పుడు హైప్ నుండి ఇప్పుడు అంత లేదన్న. సో మరి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయింది కదా, మరి ఫ్యాన్స్ కూడా అదే ఈ సినిమా మీద అయితే నిరాశగానే ఉన్నామన్న. ఇంకెంతసేపు ఉన్నా సరే మనకు ఓజీ అన్న వస్తే బాగుంటది. ఆ ఓజీ వచ్చిన రోజు అయితే ఇంకా థియేటర్లు శవాలుగా మారుతాయి అన్న. సో మరి హరిహర వీరమల్లు హిట్ కొట్టడం కష్టమే అంటారా? ఖచ్చితంగా అయితే కష్టమేనా. ఎందుకంటే ఆ క్లమ్జీనెస్ అనేది ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ నుంచి అయినా సరే క్లియర్ గా కనిపిస్తుంది అన్న. ఈ సినిమాలో యాక్చువల్ గా క్రిష్ గారే ఉండింటే కూడా యూనిట్ బాగుండేది అనిపిస్తుంది. చూడాలన్న సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందని. అన్న మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా పాలిటిక్స్ లోనే ఉంటే బాగుంటుందా, లేకపోతే రెండు చేస్తే బాగుంటుందా, లేకపోతే ఓన్లీ సినిమాలు చేస్తేనే బాగుంటుందా? నా ఉద్దేశం అయితే పాలిటిక్స్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా కాకుండా ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు చేయాలి, ఏదో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కాబట్టి అది చేయడమే మంచి అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పాలిటిక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా 2029లో. అది ఆగడానికి వాడిపోవడానికి గల కారణం ఉండిద్ది సినిమాలు చేస్తే. అది ఇప్పుడు అభివృద్ధి చేస్తేనే కానీ రేపొద్దున జనాల కాడ కొంచెం నమ్మకం వచ్చి చేయడానికి బాగుండిద్ది అని నెక్స్ట్ కాడ ఎలక్షన్ పాలిటిక్స్ లో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన సినిమా ప్రేమికులు ఉంటారు కదన్న, అవునవును. ఆయన సినిమా రంగం నుంచి ఇటు వచ్చాడు. అవునవును. సో చాలా మంది మాకు సినిమాలు చేస్తూ పాలిటిక్స్ చేస్తే బాగుంటుందని ఆయన మీద చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. అవునవును. సో అట్లా మీరు ఏం చెప్తారు? ఓకే, చేస్తే బాగుండిద్ది. బట్ ఏంటంటే కంప్లీట్ గా పాలిటిక్స్ లో ఉండి టైం దొరికినప్పుడు సినిమాలు చేయాలి. పెద్ద ఎన్టీఆర్ గారు అలా చేశారు కదా, ఐ మీన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఏదో చేస్తాడని చాలా మంది ఇప్పుడు క్యాస్ట్ పరంగా కాకుండా అనదర్ చాలా మంది అభిమానిస్తున్నారు, చేయాలనుకుంటున్నారు. కాకపోతే పాలిటిక్స్ లో ఉండి అక్కడ బాగా అభివృద్ధి చేస్తూ ఆడియన్స్ కోసం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి సినిమా ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింది కదా, మరి ఆ ఇంట్రెస్ట్ ఉందంటారా? ఉంది, కన్ఫర్మ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే అది పొలిటికల్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. సో మరి ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా? ఖచ్చితంగా ఇటు కొట్టింది. ప్లస్ అది కాకుండా కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాం కదా, Yeah, చాలా years తర్వాత. అవునవును. చాలా ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఆంధ్రాలో అయితే ఆయన్ని కొంతమంది అసెంబ్లీలో చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు స్క్రీన్ మీద చూడడం చాలా ఆనందకరం విషయం. అంటే ఆంధ్రాలో దాదాపుగా 8 షోల వరకు పర్ డే వేస్తున్నారు. కలెక్షన్స్ కోసమే అంటారా, లేకపోతే అంటే ఏ హీరో కూడా పడలేదు, బెనిఫిట్ షోస్ కూడా ఉన్నాయి, 12 AM షో కూడా ఉంది. అది ఏంటంటే ఆంధ్రాలో అభిమానులు ఎక్కువ కదా, అభిమానుల కోరిక మేరకు వేయడం అనేది జరుగుతుందని నా ఉద్దేశం. సాంగ్ మాత్రం కేసీపీడి అనమాట. సో ఎక్సలెంట్ ఉంది. అంటే లిటరలీ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ లో ఉండి మూవీస్ చక్కగా కాన్సన్ట్రేట్ చేయట్లేదులే, కానీ వన్స్ మూవీస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇండస్ట్రీలో ఏ హీరో ఉండడు ఇంకా. సో ఎక్సలెంట్ ఉంది. సో నేనైతే క్లియర్ గా చేసిన లుక్స్ మాత్రం ఎక్సలెంట్ భయ్య. ఆ హెయిర్ లాంగ్ హెయిర్ వేసుకొని, ఆ క్లీన్ షేవ్ వేసుకొని, అంటే మస్తుంది మూవీ. సాంగ్ మాత్రం నాకు తెలిసి రికార్డులు బదులు కొట్టింది మూవీ వేస్తే మాత్రం అనుకుంటున్నాను. అవును, డెఫినెట్లీ చూస్తారు. అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. అంటే మిగతా హీరోలకి ఈ ఫార్ములా వర్తిచ్చింది, అంటే లేట్ అయిన తర్వాత చూడరు ఏమో, ఇంట్రెస్ట్ ఉండదేమో అని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ మూవీకి మాత్రం నువ్వు ఇంకో 2 సంవత్సరాల తర్వాత తీసినా ఇదే మూవీ. సో ఎక్సలెంట్. ప్రజలందరూ వెయిట్ చేస్తారు మూవీ కోసం. ఫస్ట్ డే బుక్ చేసుకుంటారు ఫ్యాన్స్ అయితే. సో ఐఎమ్ సో హ్యాపీ, ఈగర్లీ వెయిటింగ్ అని చెప్తున్నాను కదా. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటే మూవీ లైఫే కాదు, సో పొలిటికల్ లైఫే కాదు, ప్రతిదీ ఇన్స్పిరేషన్ గా ఉంటారు ఏ మూవీస్ చేసినా. సో హిస్టారికల్ మూవీ కాబట్టి ఈగర్లీ వెయిటింగ్. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి
హిస్టారికల్ మూవీ ఇంతవరకు రాలేదు ఈ కాన్సెప్ట్ లో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో మరి ఏపీలో 12 AM 1 AM 4 AM 7 AM 8 AM ఇట్లా షోస్ పెట్టారు. అవును, కలెక్షన్స్ కోసం పెట్టారని అనుకోవచ్చు. లిటరలీ భయ్యా, నువ్వు ఏ షో పెట్టినా కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాకపోతే కొంచెం తొందరగా వస్తాయి. ఇలాంటి స్టోర్లు పెట్టడం వల్ల 10 రోజుల్లో వచ్చే కలెక్షన్ 5 days లో వస్తుంది. సో అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చూడాలి జూన్ 12 అసలు థియేటర్లు బద్దలైపోతున్నాయి అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి అన్న, చాలా మంది ఏమంటున్నారంటే ఈ 13 సార్లు పోస్ట్పోన్ చేయడం వల్ల, ఈ 5 years వెయిట్ చేయడం వల్ల ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని ఫ్యాన్సే అంటున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంటది అంటారా, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అస్సలు ఉండదు, ఫ్లాప్ అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఏంటంటే జనాలకు అన్ని సార్లు పోస్ట్పోన్ చేసిందాడు, వస్తుందా రాదా అని ఒక అంటే కొంచెం జనాలు వస్తారో రారు అన్నట్లుండే. కాకపోతే ఏంటంటే నిన్న వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఈవెంట్ చేసేసి ఇంకా కొన్ని ఈవెంట్లు ఉంటాయి తొందరలో అని చెప్పడం వల్ల ఇంకేంటంటే ఇక జనాలకు అందరికి అర్థమైపోయింది పక్కా రిలీజ్ అని. ఇక ఏంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఈసారి పక్కా రిలీజ్ అయిపోతుంది సినిమా అని చెప్పేసి పక్కా ఇక ఎంటర్టైన్మెంట్, అందులోనూ పవర్ స్టార్. అందులో డౌట్ అన్న, ఇప్పుడు June 1 నుంచి థియేటర్స్ మేము ఓపెన్ చేయమని చెప్పేసి ఎగ్జిబిటర్లు అంటే వాళ్ళకు కూడా పర్సంటేజ్ కావాలండి. మరి ఒకవేళ June 1 నుంచి క్లోజ్ చేస్తే మరి 12th వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా? అంత ఆషామాషీలు అనౌన్స్ చేయరు కదా, అంత ముందు ప్రిపేర్ లేనిది మేము June 12కు రిలీజ్ చేస్తున్నామని చెప్పరు కదా. ఎందుకంటారంటే సినిమా ప్రొడక్షన్ అంటారంటే అందరు కలిపి చేసుకునేదే ఇది. సో వాళ్ళు అంత క్లారిటీగా చెప్పారంటారంటే కంపల్సరీ వీళ్ళ అదే అందులోనూ పెద్ద పవర్ స్టార్ సినిమా అంటే ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకేంటంటే థియేటర్ల వాళ్ళు వీళ్ళని ముందే మాట్లాడుకుంటారు, వీళ్ళు కంపల్సరీ మాట్లాడుకొని అనౌన్స్ చేస్తారు కంపల్సరీ. ఓకే అన్న, ఓవరాల్ గా చెప్పండి, ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం, ఒక 5 years 13 times పోస్ట్ పోన్. సో ఓవరాల్ గా మన ఎక్స్పెక్టేషన్స్ కి, ఇన్ని రోజుల వెయిటింగ్స్ కి సరైన రిజల్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. అందులోనూ పాన్ ఇండియా, అందులోనూ కీరవాణి గారు మ్యూజిక్ సూపర్. అసలు సినిమా అనేది ఒక నిన్న ఆ పాట వింటుంటేనే నాకు చాలా గుజ్ బంప్స్ వచ్చినాయి. ఆ పాట వింటుంటే అసలు మస్తు అనిపించింది నాకు. ఇంకా అది థియేటర్లో చూస్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది చాలా హోప్ ఉంది నాకు. సో నేను కంపల్సరీ వెళ్ళి థియేటర్లో సినిమా చూసేసి అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. అన్న సాంగ్ అయితే చాలా బాగుందన్న. సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని ఒక జనసేన నాయకుడిగా, ఒక జనసేన సైనికుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వంది కూడా సూపర్ హిట్ అని మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్న అడుగు పెడితే చాలు, మాకు అదే స్వర్గం. ఇప్పుడు ఏంటంటే రాజకీయంలో అన్న బిజీగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ సినిమా ఎంతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇన్ని సార్లు పోస్ట్పోన్ అయింది కదా సినిమా, మరి ప్రేక్షకులు చూస్తారంటారా? ఇంట్రెస్ట్ పోయి చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. అదేం లేదన్నా, కళ్యాణ్ బాబు గారు రావడమే పెద్ద గొప్ప, చూడకపోవడం అంటే ఏం లేదు. కళ్యాణ్ గారికి సినిమా రిలీజ్ అవ్వడం చాలా అదృష్టం. మాకు అతని సినిమా రిలీజ్ కావాలి, రాజకీయములు కూడా కావాలి. రాజకీయంలో ఉంటూ సినిమాలు చేస్తున్నాడు అంటే అతను ఓపిక మెచ్చుకోవాలన్నా. మరి ఈ సినిమా ఎక్కువ నడవదు, హిట్ కొట్టదని చెప్పి బయట టాక్ నడుస్తుంది, దాని మీద అన్న కొందరు దుష్టకులు ఉంటారు, అలాగే మాట్లాడుతుంటారు. సినిమా 100% సూపర్ హిట్ అవుతుంది. కళ్యాణ్ గారు తీసుకున్న డిసిషన్ కూడా నెంబర్ 1 డిసిషన్. కళ్యాణ్ గారు కంప్లీట్ గా రాజకీయాల్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం హరిహర వీరమల సినిమా వస్తుంది. సో చాలా మంది మాకు అంటే ఇంట్రెస్ట్ లేదని కూడా అంటున్నారు. మరి హైప్ అవుతుందా లేదా సినిమా? ఇంట్రెస్ట్ అని ఏం లేదు, ఎంత గ్యాప్ అయినా హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, హెడ్ కోర్ ఫ్యాన్స్ ఎట్లా అయినా చూస్తారు, ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారు లాంగ్ గ్యాప్ తర్వాత. అది ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి కంపల్సరీ ఉంటది. అంటే చాలా మంది సినిమా హిట్ కాదు, ఒక నార్మల్ అని అంటున్నారు, మీరేమంటారు? నార్మల్ అయితే ఏం లేదు, మేబీ ఇంకా టీజర్స్ అయితే సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఇంకా టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయితే మేబీ చెప్పొచ్చు, కానీ సాంగ్స్ ఒక 2 రిలీజ్ అయినాయి అంతే. అంటే ఇప్పటి వరకు సినిమాని ఒక 13 times పోస్ట్ పోన్ చేశారు. ఫ్యాన్స్ కూడా మాకు ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు. సో మరి అసలు హిట్ అవుతుందా లేదా అనేది పెద్ద డౌట్ అన్నమాట. పోస్ట్ పోన్ అనేది వాళ్ళది హై బడ్జెట్ మూవీ కాబట్టి టైం అది డేట్ షెడ్యూల్ చూసుకొని చేస్తారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఒక మాటలో చెప్పండి, ఈ సినిమా హిట్ అయిద్దా కాదా? హిట్ అయితే